హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్. లాస్ట్ టైం ఒక వీడియో చూసారు కదా, అదంటే మా ఇంట్లోకి ఒక 2 కొత్త ఐటమ్స్ వచ్చాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇది మిషన్ చూపించాను మీకు షార్ట్లో, ఇది లాంగ్ వీడియోలో ఇంకో ఐటమ్ ఏంటో చూపిస్తాను. మ్యాక్సిమం ఈ టైంలో అందరికైతే యూజ్ఫుల్ ఐటమ్ అయితే నేను అని అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసారు కదా, అదే ప్యూర్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకుందాం అనుకుంటున్నాము. మేమైతే ఇది మ్యాక్స్ ఒక 8 months నుంచి అనుకుంటున్న ప్లానే, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు అయిపోయిందన్నమాట. సో మన కరీంనగర్ కాపువాడలో ఉంటుంది ఈ అడ్రస్. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను అడ్రస్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. అది ఎందుకనంటే 0 ఇన్వెస్ట్మెంట్ తోటి ఈఎంఐ తోటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే మనం ఇప్పుడు ఏదైనా తీసుకుంటే అయితే ఇంట్రెస్ట్ కంపల్సరీ కట్టాల్సిందే ఈఎంఐలో. ఇక్కడ నో ఇంట్రెస్ట్. ఇప్పుడు 8,000 ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే 8,000 కట్టాలి అంతే, మంత్లీ ఇంత అని చెప్పేసి. సో 1,000 ఆర్ 1,500 మనకి ఎంత వీలైతే అంతే కట్టాలి. కానీ నో ఇంట్రెస్ట్ తోటి మంచి ఆఫర్ కదా. మీకు కావాలనుకున్న మాత్రం వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. కరీంనగర్ లోకల్ వాళ్ళకి ఎవరికి కావాలన్నా కామెంట్ చేయండి. మంచి యూజ్ఫుల్ ఐటమ్, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళు, మాకు రిలేటివ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. సో మా అమ్మ వాళ్ళ విలేజే అక్కయ్యది కూడా. అక్కయ్య ఉన్ను నేను ఒక్కటే అమ్మగారు అన్నట్టు. సో అక్కయ్య ఉన్న అన్నయ్య కన్నయ్య ఇంకా అక్కడ వెళ్ళినాం ఇంకా విజిట్ చేయడానికి. మీకు నచ్చింది తీసుకుంటే ఫిట్ చేస్తామని చెప్పిండు. సో మేము అక్కడికి వెళ్ళినాం, తీసుకున్నాం, మాకు నచ్చింది. మాకేం ఎక్కువ తెలియదు కదా, సో మీరే చెప్పండి అంటే వాళ్ళు ఒకటి మంచి మాది ఆక్వా ఫ్రెష్ అని ఒకటి మంచి బ్రాండెడ్ది అయితే చెప్పారు. చూడండి ఇప్పుడు నేను ముందు యాడ్ చేస్తాను క్లిప్స్. ఇంకో ఇదే మా కొత్త ప్యూరిఫైర్. అక్కడ చెప్పి మేము మాట్లాడుకొని కొంచెం ఒక 30% పేమెంట్ చేసి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మిగతాయి అంటే ఫిట్ చేయడానికి అన్నయ్య వచ్చాడు ఇంటికి. ఎవరికైనా అంతే వస్తాడు, మీరు హాఫ్ అమౌంట్ అయినా మనకి ఉన్నంత అమౌంట్ కట్టి మిగతా దానికి ఈఎంఐ పెట్టుకోవచ్చు. చెప్పిన కదా 0% ఇంట్రెస్ట్ తోటి. అండ్ మన వీడియో చూపించి మన పేరు చెప్తే కూడా మీకు ఎవరికైనా డిస్కౌంట్ కూడా కంపల్సరీ వస్తుంది. సో తీసుకోండి, యూజ్ఫుల్. ఇప్పుడు మేము పెట్టుకోవడానికి అయితే మెయిన్ రీజన్ మేము ఫస్ట్ ఫ్లోర్, మా ఆయనకి వాటర్ తీసుకోవడానికి అయితే ఫుల్ ఇబ్బంది అవుతుంది, పైకి ఎక్కడం తీసుకురావడం. అది ఒక రీజన్. ప్లస్ పర్ క్యాన్ 15 రూపీస్ ఇక్కడ మాకు. ఒక 15 లీటర్ క్యాన్ 15 రూపీస్ అవుతుంది మాకు. సో డైలీ 15 రూపీస్ అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈజీగా 2 క్యాన్స్ అయినా వస్తాయి. డైలీ 30 రూపీస్ అంటే మంత్లీ చూడండి ఇంకెంత అవుతున్నాయో, 900 రూపీస్ అవుతున్నాయి ఆల్మోస్ట్. సో ఇంకా ఈ 900 రూపీస్ పెట్టే బదులు ఇంత అమౌంట్ తీసుకొని ఆ 900 రూపీస్ ఈఎంఐ లాగా పే చేసుకొని ఈ మనకు వచ్చే వాటర్ని ఫిట్ చేసుకుంటే బెస్ట్ కదా ఇట్లా ప్యూరిఫైర్గా. సో అన్నీ ఆలోచించుకొని మేము ఇంకా ఈ ప్యూరిఫైర్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయినాం. ఫస్ట్ అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత తీసుకుందాంలే అనుకున్నాం, కానీ ఇది ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ దాని ఈఎంఐలు కట్టుకుంటూనే ఉంటాం కదా, వేరే వస్తువులు కొనడం అంత పాసిబుల్ కాదని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయినాం, ఇంకా తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాం. అన్నయ్య వచ్చి ఫిట్ చేస్తున్నాడు. సో ఫిట్ చేసి చెక్ చేసి మనకు అంత. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ప్యూరిఫైర్స్ తీయడం కష్టమవుతుంది. ఇది వాషబుల్ ప్యూరిఫైర్ మేము తీసుకుంది అయితే కాస్ట్ వచ్చేసి నేను చెప్తాను 9,000 పడింది మాకు. ఇది 10 చెప్పారు, 9కి ఇచ్చారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఈ మోడల్ తీసుకోండి, బాగుంది, వాషబుల్ది. ఇప్పుడు ఒకవేళ మనకి ఒక 10 days 15 days మనం ఏమైనా అర్జెంట్గా ఎమర్జెన్సీగా విలేజెస్కి వెళ్ళాల్సింది వస్తే అందులో వాటర్ స్టోరేజ్ అవుతాయి కదా. సో అది మనం ఈజీగా తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో నాకు అది ఇంకా బాగా నచ్చింది అందులో ఐటమ్. ఇంకా సాక్స్లు మార్చుకోవాలని చెప్పారు. ఇందులో డస్ట్ అన్నయ్య తీస్తున్నాడు కదా, అవే డస్ట్ సాక్సెస్ అన్నమాట. సో వాటర్ని బట్టి అంటే బోర్ వాటర్, నల్ల వాటర్ దాన్ని బట్టి ఉంటుంది, ఇన్ని మంత్స్ మార్చుకోవాలని చెప్పేసి అట్లా మార్చుకోవచ్చట. ఇంకా మా కన్నయ్య మా అత్తమ్మ కింద కూర్చున్నారు, రమ్మంటున్న పైకి స్విచ్ చేసి వాటర్ ఆన్ చేయడానికి వస్తున్నారు. కన్నయ్య రా నన్నే పిలుస్తుండు. ఇంకా అన్నయ్య ఫిట్ చేయడం అయిపోయిన తర్వాత మేము మా అత్తమ్మ ఇంకా మొక్కేసి స్విచ్ ఆన్ చేసింది. స్విచ్ ఆన్ చేసి వాటర్ ట్యాప్ ఆన్ చేయడానికి పిలిచారు, రండి అంటే ఇంకా కన్నయ్య మా అత్తమ్మనే పిలిచాను, వాళ్ళే ఆన్ చేశారు. సో ఇంకో ఇది వేస్ట్ వాటర్ పోవడానికి అదొక ఎక్స్ట్రా పైపు. నార్మల్గా ఎవరికైనా యూజ్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఉన్న వాళ్ళైతే తీసుకోండి, అది నా మంచి సజెషన్ ఇదైతే. ఇంకా ఇదైతే రెడీ అయిపోయినాం. మళ్ళీ ఎటు వెళ్తున్నామంటే ఆఫ్టర్నూన్ మేము మళ్ళీ ఫంక్షన్కి వెళ్తున్నాం, చిన్న బర్త్డే ఫంక్షన్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కొడుకుది. సో ఇంకా టాయ్ తీసుకున్నాం ఒకటి,
టాయ్ తీసుకొని దాన్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను నేను. నార్మల్గా అక్కడ ప్యాకింగ్ చేస్తే కూడా కాస్ట్ తీసుకుంటారు. మనకు వచ్చిన పనిని మనం చేయడంలో తప్పేం లేదు కదా. సో నాకు ఆ ప్యాకింగ్ వచ్చు కాబట్టి నేనే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ప్యాక్ చేసిన తర్వాత కన్నయ్యని తీసుకొని బర్త్డే ఫంక్షన్ అంటే మా ఇంటి దగ్గరే పక్క గల్లీలోనే ఫంక్షన్ హాల్ చిన్నది. సో అక్కడ చేస్తున్నారన్నమాట. ఇంకా ఫంక్షన్కి వెళ్ళినాం. అండ్ కన్నయ్య చూడండి రెడీ అవుతున్నాడు ఫంక్షన్కి. కన్నయ్యకి బయటకు కూడా అంటే సంబరం, బయటకు అనగానే ఏదో ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాడు ఏటో వెళ్తున్నాం అని చెప్పేసి. అండ్ ఇంకా మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, ఫంక్షన్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. అంటే యూస్ఫుల్ వీడియోస్ అయినా ఇంకా అట్లాంటివి ఏమేమి ఉన్నా అన్నీ మంచి మంచి వీడియోస్ పెడతాను. అంటే అన్బాక్సింగ్ మీకు ఒకవేళ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కూడా నాకు కామెంట్ చేయండి. అంటే ఇట్లాంటి వీడియోస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అంటే లైక్ హోమ్ టూర్స్, విలేజ్ టూర్స్ ఇట్లాంటి ఏమైనా అన్బాక్సింగ్ వీడియోస్, ఇంకా ఏదైనా అంటే ఫుడ్కి సంబంధించిన ఫుడ్ బ్లాగ్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను చేస్తాను. ఇంకా ఆ బాబుదే బర్త్డే, సో బర్త్డే పార్టీకి వచ్చాము. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే మాత్రం మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఒక లైక్ వేసుకోండి. ఆ లైక్ వేసుకుంటే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కదా, మీ సపోర్ట్ వస్తుంది కదా మాకు. సో ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా లంచ్ చేసారు. లంచ్ చేసి ఇంకా తను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో కన్నయ్యను తను ఆడిపిస్తున్నాడు. అండ్ ఇంకా బర్త్డే పార్టీ కూడా చాలా బాగా జరిగింది. సో ఒక్కరోజు 2 ఫంక్షన్స్ లాగా అయిపోయినాయి. అటు పోయి ప్యూరిఫైర్ సెట్టింగ్ అయిపోయింది, ఇటు బర్త్డే ఫంక్షన్. ఇంకా కన్నయ్య చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. అసలు కన్నయ్యకి ఎక్కడన్నా డ్యాన్స్ సాంగ్స్ వినిపించినాయి అంటే చాలు కాళ్ళు అస్సలు ఆగే. నాలాగనే అనుకో, అఫ్కోర్స్ నాకు కూడా అంతే, అస్సలు కాళ్ళు ఆగేసి డ్యాన్స్ అంటే అంత ఇంట్రెస్ట్. సో కన్నయ్యకి కూడా అంతే ఇంట్రెస్ట్. కథం ఇక సాంగ్ వినిపిస్తే చాలు అక్కడ మనం ఎక్కడున్నాం, ఎవరి దగ్గర ఉన్నాం, ఏ ప్లేస్లో ఉన్నాం అని ఆలోచించే అసలు వాళ్ళు ఎవరు కొత్తోళ్ళ పాతోళ్ళ అని ఏముండదు. అందరి దగ్గరికి వెళ్తారు చూడండి. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు చేయి పట్టుకొని నడుస్తాడు, డ్యాన్సులు చేస్తుండు, హడావుడి చేసిండు. అక్కడైతే వాళ్ళందరికీ మంచిగా అనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్గా కన్నయ్య పనులు. సో అలా చాలాసేపు ఎంజాయ్ చేశాడు. ఇంకా మా హస్బెండ్ లంచ్ చేసే టైంలో మేము పైనే ఉన్నాం. సో పైన డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. తమ్ముడికి ఒకసారి ఇంకా ఫంక్షన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ప్యూరిఫైర్ ఓపెన్ చేయాలి కదా. ప్యూరిఫైర్ అంటే ఫస్ట్ టైం వాటర్ ఫుల్ అయిన తర్వాత అవంతా పారబోసి మళ్ళీ కొత్త పట్టి అప్పుడు వాటర్ యూజ్ చేయమని చెప్పారు. సో ఇంకా పని అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా కొత్త వస్తువులకు మన ఇండియన్ ట్రెడిషనల్ కదా ఇది, వాటికి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి కొబ్బరికాయ కొట్టి ఇంత ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఆటోమేటిక్గా. సో నేను కూడా అదే ఫార్మాలిటీస్ ఫాలో అయినాను. గంధం పెట్టి మంచిగా బొట్లు పెట్టి, అంటే ఏం రిపేర్ రాకుండా మంచిగా ఉండాలి, మంచి వాటర్ టేస్టీ ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి ఇది ఒకటి ఫార్మాలిటీ. ఏదైనా మనం ఏం కొత్తగా ఓపెన్ చేసినా మన ఇండియన్ థింగ్స్ ఇట్లనే ఉంటాయి కదా, తెలిసింది ఏముంది. సో ఏమి రిపేర్స్ రాకుండా ఏమి ఇబ్బంది పెట్టకుండా మంచిగా వర్క్ చేయాలని చెప్పేసి ఇట్లా చేసిన తర్వాత కొబ్బరికాయ మా అత్తమ్మతో కొట్టిపించాను. ఇంకా వాటర్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసాను. తర్వాత వాటర్ ఆగమని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ కొబ్బరికాయ కొడుతుంది.
కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ ఎట్లున్నాయో టేస్ట్ చేసాం. వాటర్ అయితే లిటరల్లీ సూపర్, అంటే మినరల్ వాటర్ కూడా ఇంత టేస్ట్ ఉంది. అంటే ఇంట్లో ఆల్కలిన్ అనేది ఒకటి కెమికల్ కలుస్తుంది కదా, కెమికల్ మరి అది ఏందో తెలియదు. సో ఆల్కలిన్ అది ఇంకా కాపర్లో ఉంటాయి వాటర్. సో కన్నయ్యకి కూడా బొట్టు పెట్టింది మా అత్తమ్మ. కన్నయ్యకి బొట్టు అంటే సంబరం, ఎందుకో తెలియదు మరి. సో అన్నీ ఇది ఆక్వా ఫ్రెష్. మీకు ఎవరికైనా చెప్పాను కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ అని నేను అంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇదే కదా, బయట వాటర్ తీసుకున్నా కూడా అదంతా సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు బయట వాటర్ కూడా అంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండట్లేదు కదా, మంచిగా వాటర్ మంచిగా కావట్లేదు, అంటే మంచి కరెక్ట్గా ప్యూరిఫై కావట్లేదు అని, వాటర్లో ఉప్పులు వస్తుంది అని, హెల్త్ బాగుండట్లేదు అని న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది, బయట కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో దానికన్నా మన వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగడం మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ కదా, మంచి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ పెడతాను, తీసుకోండి. నువ్వు నేర్చుకోవాలి అప్పుడప్పుడు అంటే వీడియో ఇక్కడ ఏం చేస్తున్నాం, మీ ముగ్గురం కనకవ కూడా వచ్చింది టైంకి. సో కొబ్బరికాయ కొట్టేసి మేము వాటర్ టేస్ట్ చేసాం, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మేము అదే యూజ్ చేస్తున్నాం, మాకైతే సరిపోతుంది మంచిగా వాటర్. 12 లీటర్స్ వస్తాయి వాటర్. ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన వీడియోని ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మన మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వాటర్ అంతా తాగుతున్నాం, మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అని చెప్తుంది కనుక, మంచిగా ఉన్నాయి అని చెప్తుంది, వాళ్ళు కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.